ఇప్పుడు అమరావతి గురించి చెప్పుకోవాలంటే 542 మంది ఎంపీలు ఉన్నారు భారతదేశం, మన దేశంలో 29 రాష్ట్రాల్లో. అందరూ సపోర్ట్ చేశారు, ఒక్క వైఎస్ఆర్ పార్టీ మనకు సపోర్ట్ చేయలేదు. అయినా సరే ఈ జీవో ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకోలేదు. ఆ జీవో ఇచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలంతా నారా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉన్నారని కోరుకుంటారు. పార్లమెంట్ ప్రవేశపెట్ట అవసరం ఉన్నదంటే ఆ రోజు మోడీ గారు మట్టేసి శంకుస్థాపన చేసి అమరావతి గురించి ఆయనే ముందు ఇటుకబెట్టలు పెట్టి శంకుస్థాపన చేసే ప్రధానమంత్రి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు చేయించారు. కాబట్టి మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత విధి విధానాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న చేత 3 రాజధానులు పెట్టిన తర్వాత ఒక రాజధానికి దిక్కు లేకపోతే 3 రాజధానులు పెడతామని ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్పగానే అది ప్రజలకి ప్రోత్సహించే పరిస్థితి కాదు కదా. నీకు ఇప్పుడు కానీ నువ్వు అమరావతి కానీ వెళ్తే ఈ విదేశీయులు చూసి వచ్చినట్టే అలాంటి స్పందనం, అలాంటి వర్క్. మేము 2 సార్లు వెళ్ళాము అమరావతి, ఇది 3వ సారి వెళ్తాం. ఒక డిఆర్డిఆర్ ఆఫీస్ కానీ చూస్తే రాష్ట్ర మంత్రి నుంచి కేంద్ర మినిస్టర్ వరకు, సీఎం వరకు, పిఎం వరకు, హైకోర్టులు, జిల్లా కోర్టులు, జడ్జీలు, మేజిస్ట్రేట్లు అంతా అమరావతిలో మొత్తం ఒక ప్రాజెక్ట్ తయారవుతుంది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్ర బాగోళ, రాష్ట్ర ప్రజల బాగోళ, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి ఒక తపంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలలో మనం పండగ ఉత్సవాలు చేస్తారు. ఇప్పుడు కొట్టుకోవడాను ఇంటింటికి కొవ్వొత్తులు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, బళ్ళు ర్యాలీలు, ఈ జనాలు చూస్తుంటే అదొక సంతోషంగా పెద్ద పండగ చేసినా అంత ఉత్సాహంగా ఉండదు కానీ అంత పండగలు చేస్తారు.